యాక్చువల్గా ఇప్పుడు లోపలికి తీసుకెళ్లారు సార్, డీజీపీ గారి దగ్గరికి ఎవరు లోపలికి తీసుకెళ్లారు. ఆయన ఏం చెప్తున్నారంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికి తీసుకురాలేదు సార్. మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు కూడా ఏ మీడియాకు కూడా ఇవ్వలేదండి. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వని చెప్పండి సార్, ఏ మీడియాకి ఇవ్వలేదు. అక్కడ తాగున్న కానిస్టేబుల్ కూడా మాకు చూపించలేదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా తాగేసి ఉన్నారు, కాలర్ పట్టుకున్నాడు, పడిపోయాడని ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. ఇప్పుడు అంత జరగకుండా బైక్ మీద వెళ్ళేవారు ఎలా పడిపోతారు సార్? వాళ్ళ బ్యాచ్ నేములు కూడా తీసేశారండి. వాళ్ళు అక్కడ ప్రతి ఒక్కరు పట్టుకోవడం వల్ల పడిపోయాడని తెలిసి వాళ్ళ బ్యాచ్ నేములు కూడా తీసేశారండి. వాళ్ళు అక్కడ బ్యాచ్ నేమ్ కూడా మా దగ్గర ఉందండి, మా అక్క దగ్గర ఉందండి. అక్కడ తీసి వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, వీళ్ళు బ్యాచ్ నేములు కూడా చింపేశారు, వీడియోలు తీస్తున్నారు అని చెప్పారండి. సార్ నేను ఉండేది బంజారా హిల్స్లో సార్, అన్న ఉండేది ఇక్కడ సార్ ఉడామేశ్వర్ నగర్లో సార్, అన్న ఉండేది లోకల్లోనే సార్, అక్కడక్కడ లోకల్లోనే గాజుల రామారావులో ఉంటారు సార్. ఆఫ్టర్ మినిమం అక్కడ జరిగింది 12 o'clock సార్. 12 o'clock చెక్కింగ్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు సార్. సండే రోజు అక్కడ చెక్కింగ్ ఉంటుందో లేదో కూడా నాకు ఆ రూట్లో తెలియదు సార్. అక్కడ చెక్ చేస్తున్నారంట, బండ్లు ఆపారంట, పక్కగా ఆపమని ఇట్లా అంటే అన్న కూడా పక్కగా ఆపుదామని ఇట్లా వెళ్తుంటే షర్ట్ పట్టుకుని ఇలా గుంజేశారంట. ఆయన పక్క పెట్టని ఇట్లా గుంజేసాడంట షర్ట్ పట్టుకుని. ప్రతి ఒక్క సాక్షి చెప్తున్నారండి. అక్కడ మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి లైవ్. ఎవరైతే లాగిరో గోపాల్ అన్న కానిస్టేబుల్ గారు వీడియో కూడా ఉంది. ఆయన ఫుల్ డ్రింక్లో ఉన్నారు సార్, ఫుల్ డ్రింక్లో ఉన్నారు. ఆయన నోట్ అంటే మాటే వస్తలేదండి అసలు, మొత్తం నోరంతా స్మెల్. మొత్తం ప్రతి ఒక్క లేడీస్ కూడా చెప్తున్నారండి. అక్కడ ప్రజెంట్ అయితే వాళ్ళు ఎందుకు వస్తారు సార్, వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా మినిమం ఒక 500 మంది రోడ్డు మీద ఉన్నారు సార్. అక్కడ మాకు బాడీని చూపించకుండా 500 మందిని అలా ఉంచేసి లాఠీ చార్జీ చేసి అడిగితే, కనీసం బాడీ ఏదైనా అడిగితే కూడా లాఠీ చార్జీ చేసి పంపించి బయటికి అందరినీ లాఠీ చార్జ్ చేశారు సార్. అక్కడ లోకల్ ఆ పక్కన వాళ్ళు ఉన్న చూసిన వాళ్ళు కూడా కనీసం మేము మా బ్రదర్ అని చెప్పినా కూడా నా మీద లాఠీ చార్జ్ చేశారు సార్. ఇది మొత్తం చూడండి, ఇవో సార్ నా బ్రదర్ అని చెప్పినా కూడా లాఠీ చార్జ్ చేశారు. అవును, అక్కడ ప్రమాదం అన్నది ఓన్లీ కానిస్టేబుల్ వల్ల జరిగింది సార్. కానిస్టేబుల్ వల్ల ఒక ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టి వెంటనే తీసేయడం అన్నది జరిగింది. అక్కడ ఒక ప్రభుత్వం వల్ల జరిగింది. ప్రభుత్వం అంటే కానిస్టేబుల్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన ప్రభుత్వం నుంచి ఉన్నాడు కాబట్టి అది జరగడం వల్ల అక్కడ నుంచి మొత్తం తీసేయడం అనేది జరిగింది సార్. మాకు మా బ్రదర్ని కూడా చూపించలేదు. అంబులెన్స్ అక్కడ డైరెక్ట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్పారు. సరే అని చెప్పి మాకు తర్వాత తెలిస్తే మా వదిన గారిని పంపిస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా సైన్ చేయండి, అయిపోతే తొందరగా ఇప్పుడు అయిపోతుంది, పోస్ట్ మార్టం చేస్తారు, లేదా 2 రోజులు టైం పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. ప్రతి ఒక్కటి కూడా నాకు కాల్ చేస్తున్నాను అక్కడ నుంచి, ఇట్లా చెప్తున్నారు. ఏం చేయాలి, నేనేమో నా బాధలో నేనుంటే, నా భర్త చనిపోయిన నా బాధలో ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇలాగ అడుగుతున్నారు నన్ను అని చెప్పి ఆవు నన్ను మొత్తుకుంటారు సార్. ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి న్యాయం కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు దాకా కనీసం కస్టడీలోకి తీసుకోలేదండి. ఎవరైతే పట్టుకుండా లాగారో ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు దాకా కస్టడీ తీసుకోలేదండి. ఆ కానిస్టేబుల్ గారిని ఇప్పుడు వరకు తీసుకోలేదండి కస్టడీలో. అంటే ఇప్పుడు ఆయన మందంతా దిగిపోయిన తర్వాత అన్ని చేసుకున్న తర్వాత లోపల తీసుకొస్తారు. ఎంతైనా ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఎంతైనా ఆయన అంతా దిగిపోయిన తర్వాత తీసుకొచ్చి నిరూపిస్తారు అనుకుంటా సార్. జరిగి 12 గంటలు అట్లా అయితే ఇప్పుడు దాకా 4 గంటలు 5 గంటలు అవుతుంది. ఇప్పుడు దాకా కనీసం తీసుకొచ్చి కనీసం ఇట్లా స్టేషన్లో పెడతాం కూడా లేదండి. నమస్తే, మనము బాలనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక దారుణం చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్ వసూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో హఠాత్తుగా ట్రాఫిక్ పోలీస్ వెళ్తున్నటువంటి ఆ ఒక వెహికల్ని ఆపడం వల్ల వచ్చినటువంటి ఆ బస్సు ఎక్కడంతోటి ఆ బాబు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడడం అసలు ఏం జరిగింది అని చెప్పేసి. నమస్తే అన్న, అసలు ఏం జరిగింది? బ్రదర్, నేను స్థానికంగా అక్కడే సురారంలో ఉండేవాడిని. ఎవరైతే ఇప్పుడు బాబు చనిపోయారో ఆ బాబు రోడామిస్ నగర్ గాజుల రామర్ పరిధిలో ఉంటాడు. సడన్గా అక్కడే ఉన్నటువంటి మా మిత్రుడు ఫోన్ చేసి, శ్యామన్న ఇలా ట్రాఫిక్ వాళ్ళు ఆపే క్రమంలో మా తమ్ముడిని ఇలా పట్టుకొని లాగడం వల్ల బస్ కిందకి వెళ్ళి చనిపోయాడు అన్న. అంటే ఏం జరిగిందని స్పాట్లోకి వెళ్ళి తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే జరిగిన వాస్తవం ఏంటంటే, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవ్రీడే ఐడిపిఎల్ సిగ్నల్ వాళ్ళు డిమార్ట్ దగ్గర ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా అని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. చేయండి, మంచిదే, మా కోసమే చేస్తూ ఉంటారు, ప్రజల కోసమే చేస్తాను, మంచిదే. సడన్గా మనిషి పోతూ ఉంటాడు, ఏదో పని మీద పోతూ ఉంటాడు. సడన్గా కానిస్టేబుల్ రోడ్డు మీదకి వచ్చి ఆపితే భయాందోళనకు గురైనటువంటి బాబు అనే వ్యక్తి బస్ కింద పడి చనిపోయాడు. దాని బాధ్యత ఎవరు వహించాలి బ్రదర్? సో మేమేమంటున్నాం అంటే, మీరు ఏదైనా చేస్తే చేయండి, ఓ బ్యారికేడ్ పెట్టండి, రోడ్డు మొత్తం ప్యాక్ చేసి ఒక కారు బండి పోయేంత స్పేస్ వదిలి మీరు ఒక్కొక్కరిని చెక్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉండారండి, బాబు వాళ్ళ భార్య చేసుకుంటే బతికేటోళ్ళు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు పొట్టదిప్పల కోసం హైదరాబాద్కి వచ్చారు, బతుకు తీరు కోసం, నిండు ప్రాణాన్ని కోల్పోయింది, ఇప్పుడు బలి చేశారు. ఎవరు దానికి బాధ్యత వహించాలి? సో మేమేమంటున్నాం అంటే, ప్రభుత్వం ఇప్పుడు నోట్లో పుల్లలు పెట్టి మీరు తాగారా లేదా అని చెక్ చేసి మీ చలాన్ల కోసం, మీ ప్రభుత్వం నడవడం కోసం సామాన్యుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఓకే,
మా దగ్గర ఎటువంటి ఈ లేకపోతే కారు కానీ బండికి కానీ ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే మేము మాతో చలాలను కట్టించుకోండి. ప్రాణం తీశారు కదా, ఎవరు కడతారు దీనికి డబ్బులు? 100 కోట్ల రూపాయలు ఇచ్చిన పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సో మేమేమంటున్నాం అంటే వాళ్ళ కుటుంబం తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఏసీపీ గారు పూర్తిగా విచారణ చేసి న్యాయం చేస్తా ఉన్నారు. దయచేసి 2 చంటి పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయమని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారా? కంప్లైంట్ లెటర్ రాస్తా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ సొంత తమ్ముడు, వాళ్ళ లాస్ట్ తమ్ముడు, ఆయన 3వ మొత్తం వాళ్ళ కుటుంబంలో 5గురు. ఈయన చనిపోయిన ఆయన 3వ వాళ్ళ సొంత తమ్ముడు. ఆయన వేరే దగ్గర కిరాయికి ఉంటాడు. ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మనం బాలనగర్ బయటకు వచ్చాం వాటర్ తాగడానికి. లోపల కంప్లైంట్ లెటర్ రాస్తా ఉన్నాం. రాసియండి, మేము విచారణ చేస్తాం అంటున్నారు. మీరు ఎంత విచారణ చేసినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? నిజంగా ఆయన తప్పే చేశాడు అనుకో, నువ్వు కోర్టు తప్పు చేస్తుంటే లీగల్గా కోర్టులో ప్రమోట్ చేయనని ఊరి శిక్ష పడేలా చేయి. అక్కడికి వచ్చిన అడిగే అటువంటి పోలీసులు ఇష్టారాజ్యం అయిపోయింది. లాఠీలు పట్టుకొని అడగొద్దా సామాన్యులు? ఏం జరిగింది ఏంటని పోలీసులు మా డబ్బులు తీసుకుంటూ, మా జీతాలు తీసుకుంటూ మా మీద లాఠీ చార్జ్ చేస్తారా పోలీసులు? వాట్ ఈస్ దిస్? పోలీసులు అంటే మాకు గౌరవం ఉండదు. ప్రజలంటే కూడా పోలీసులకు అంతే గౌరవం ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? రోడ్డు మీద ఎలా పడతారో ఊరికొచ్చి బండికి లైసెన్స్ ఉందా, అది ఉందా అని అడుగుతారు. మీకుందా? రేవంత్ రెడ్డి లైసెన్స్ ఉందా? నరేంద్ర మోడీ కారుకు లైసెన్స్ ఉందా? అడిగి ఎప్పుడైనా సామాన్యులు అలకా దొరుకుతారా మీకు చంపడానికి? ఏమనుకుంటున్నారు? చట్టం పట్ల, న్యాయం పట్ల, మాకు పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం ఉన్నది. మీరు అంతే గౌరవంగా, అంతే బాధ్యతగా పనిచేస్తే ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. నిండు ప్రాణం తీశారండి, ఎవరు దానికి బాధ్యత? మా బాధ కానిస్టేబుల్ వల్ల జరిగిందనో కాదు. దీని కారకులు ఎవరు? ఇంత నిర్లక్ష్యం. పోలీసు వాళ్ళని చూడగానే సామాన్యులు మీకు భయపడిపోవాలా? ఎవరు మీకు డబ్బులు ఇచ్చేది? ఎవరు పన్నులు కడితే మీరు జీతాలు తీసుకుంటున్నారు? ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మీరు. కానిస్టేబుల్ తాగిండు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు తాగిండా లేదా అనేది ఇప్పుడు ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఉన్న మనం అందరూ చూసినట్టయితే ఆయన తాగినట్టు కనిపించింది బ్రదర్. ఇప్పుడు సాయంత్రం కాగానే పోలీసు వాళ్ళు నోట్లో పుల్లబెట్టి చెక్ చేసే ఏమంటారు డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేసే మా దగ్గర మిషన్లు ఉండవు కదా. ఆయన తాగాడా లేదా అని అక్కడ ఉన్నటువంటి అధికారులు కదా చెక్ చేయాలి. మా అనుమానం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాకు కూడా తాగినట్టే ఉంది. మనం కన్ఫర్మ్ చేయలేం కదా. ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, తాగాడా లేదా అనేది మనం నిందేయలేం కదా ఆయన మీద. ఒకవేళ తాగి ఉంటే ఏమంటారు పంపించండి, డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించి రిపోర్ట్స్ తెప్పించండి. ఆయన తాగి ఉంటే ఎంత అన్యాయం ఇది. స్థానికస్తులు మొత్తం వచ్చి పోలీసు ఆయన తుక్కు కొట్టారు. కొద్దిసేపు ఉంటే చనిపోయేటాడు పోలీసు ఆయన. చనిపోయిన కుటుంబం కూడా ఆయన మీద చేసుకోలేదు. స్థానికస్తులు అంత ఆగ్రహానికి గురయ్యారంటే ఎవరిది తప్పు అంటే చెప్పండి. సో మేమేమంటున్నాం అంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. సిపి సార్ కూడా చెప్తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళ కుటుంబంని పరామర్శించండి. బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు. ఇది మన తెలంగాణ పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయం. అది బ్రదర్ జరిగిన వాస్తవం. ఉట్టిగా అక్కడి నుంచి బాడీని తరలించారని చెప్పేసి ఒకటి అంటున్నారు. మీరు ఎందుకంటారు? ఇప్పుడు ఆయన బస్సు రాగానే చనిపోయాడు బ్రదర్. వాళ్ళ మిస్సెస్ని ఎవరమ్మా వాళ్ళ మిస్సెస్ని ఎక్కించుకున్నారు, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు, నిజాం ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఎక్కడ తీసుకెళ్ళాలి? పంచనామా చేయాలి కదా. ఎక్కడ తీసుకెళ్ళారు ఏంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఏసీపీ సార్ గారు కూర్చోబెట్టి మాట్లాడారు. సిఐ గారు, ఏసీపీ గారు, డీజీపీ గారు అందరు మాట్లాడారు. కానీ ఎందుకు ఆయన ఎక్కడున్నాడో ఏంటో ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎందుకు ఇక్కడ నుంచి కూడా మీరు ఏమంటే తీసుకెళ్లారు? చనిపోగానే మనిషిని ఏమంటే పోస్ట్ మార్టం ఇప్పుడు తీసుకెళ్ళిపోవడమేనా? ఆయన చంపారా? నిజంగా చనిపోయాడా? ఏం జరిగిందో వాస్తవ విషయాలు పబ్లిక్ చెప్పాలి కదా. రోడ్డు మీద జరిగింది. మీ ఇంట్లోనో మా ఇంట్లోనో జరిగితే చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. రోడ్డు మీద జరిగింది కదా, మొత్తం సమాజానికి మొత్తం చెప్పాలి. చెప్పమని చెప్తా ఉన్నాం. కానిస్టేబుల్ని ఎక్కడి నుంచి ఇప్పుడు అర్థం కాలేదు బ్రదర్. అదుపులోకి తీసుకురా పోలీసులు? కానిస్టేబుల్ అదుపులోకి అయితే తీసుకోలేదు. డీజీపీ గారు అయితే నేను కూడా కానిస్టేబుల్ గారితో మాట్లాడితే సార్ ఆపే క్రమంలో తనే ఇలా ముంగడికి వెళ్ళాడని ఆయన వర్షంలో ఆయన చెప్పుంటాడు. వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అని నా అనుమానం. అలాగైతే మేము చేయమని చెప్పాడు డీజీపీ సారు. చేయకపోతే ఓకే థ్యాంక్ యూ, మంచిదే. వాళ్ళ బాధితులకు న్యాయం చేస్తే సంతోషం. సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపించారని చెప్పారు. అందులో ఎవరిది తప్పు అనిపిస్తుంది? అంటే ఎవరిది తప్పు అనేది కాదు బ్రదర్, కొంత భయాందోళనకు గురైన మాట వాస్తవం. ఇప్పుడు సీసీకి ప్రయత్నం చేసిండ కానిస్టేబుల్ కొంచెం, అంటే సడన్ గా పోలీస్ ఆయన ఆపగానే కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేశాడు. బండికి తాగడమో చెట్టు పట్టి గుంజడమో అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేమైనా జరిగిందా? అంటే అది క్లియర్ గా కనిపించట్లేదు బ్రదర్. అందులో క్లియర్ గా కనిపించట్లేదు. మరి మిగతా సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతా అని చెప్పారు. ఇప్పుడే కదా ఇన్సిడెంట్ జరిగింది. ఐడిపల్ డీమార్ట్ ఉంది కదా, ఎగ్జాక్ట్ గా డీమార్ట్ ఆపోజిట్ లో
అది బ్రదర్ ఇంకా కంప్లీట్గా అంటే వాహనానికి వెళ్తున్నటువంటి వాహనానికి 2 వీలర్కి అడ్డం వచ్చిండా ఈ కానిస్టేబుల్? అడ్డం రాలే బ్రదర్. ఈ నర్సాపూర్ నుంచి టువర్డ్స్ బాలనగర్ వస్తున్నటువంటి వేలో వీళ్ళు రోజు రెగ్యులర్గా అక్కడ ఆపుతారు, మేము కూడా స్థానికస్తులమే. ఆ క్రమంలో ఈయన వచ్చాడు, ఈ ఇటు పక్క నుంచి ఆయన ఆపగానే ఈయన భయాందోళనకు గురై కొంచెం ముందుకెళ్లే క్రమంలో వెనక నుంచి వస్తున్నటువంటి బస్సు తలపై నుంచి ఎక్కేసింది. అది అక్కడ ఒక ప్రమేయం ఉందా అందులో? ఉంది కదా. ఇప్పుడు నిజంగా కానిస్టేబుల్ గారు అంత బాధ్యతగా పనిచేసే వాళ్ళు అయితే చక్కగా బ్యారిగేట్ చేసి డిపార్ట్మెంట్, మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు ఆపి ఒక కారు బస్సు పోయేంత ప్లేస్ వదిలి, బాబు నీకు లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టు అవన్నీ మీకు అడిగే హక్కు ఉన్నది, అడగండి, మేము వద్దని అంటలేము కదా. సో ఇది కంప్లీట్గా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగినట్టయితే నేనైతే భావిస్తున్నాను. ఈరోజు మనకు ఐడిఎఫ్ఎల్ డిమార్ట్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ సందర్భంగా మా కానిస్టేబుల్ డ్యూటీలో భాగంగా వెహికల్ ఆపాడు. అక్కడ జరిగిన సంఘటన మేము చూస్తున్నాము, చూసి పరిశీలన చేస్తున్నాము. ఏదైతే ఎవిడెన్స్ బేస్డ్ ప్రకారం తప్పనిసరిగా ఏదైతే మాకు ఎవిడెన్స్ ఉందో మిగతా కేసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా చేస్తామో అదే రకంగా దీన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైనా ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకొని మాకు జనరల్గా అక్కడ ఉన్న ఐవిట్నెస్లు తీసుకుంటాం, ఎవరైనా ఉంటే ఐవిట్నెస్ తీసుకుంటాం, సీసీటీవీ కూడా చెక్ చేస్తాం. వాళ్ళకి అలిగేషన్ చేశారు ఏదో డ్రంక్ అండ్ చేసినా అది కూడా లేదు, ఆ డౌట్ కూడా నివృత్తి చేస్తాం, అది కూడా డ్రంక్ అండ్ టెస్ట్ కూడా చేస్తాం. అన్ని డౌట్ క్లియర్ చేసి యాజ్ పర్ ఫెయిర్గా 100% హానెస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సరే మిగతా విషయాలను మీరు ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం ఒక సైడ్కి ఆపారు, ఒక చెక్ చేయడానికి పోయారు. అతను ఆపినప్పుడు తొందరగా అటు వెళ్ళినట్టు తెలుస్తుంది. బట్ ఎనివే మనకి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయకుండా మధ్యలో నేను కూడా చెప్పలేను. తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫ్యాక్ట్స్ ప్రకారం మేము మీకు క్లియర్గా చెప్పగలుగుతాం. ఏం పేరు సార్ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తున్నాయి? చెప్తాం, మీకు అన్ని చెప్తాం. ఏది దాచిపెట్టే విషయం కాదు, ఇది అంతా మీరు రివీల్ చేసేది బయట పెడితే నిజాలు తెలిసిపోతాయి చెప్తాం. లేదు మీకు ఆల్రెడీ మేము అంతా క్లియర్ చేస్తాం. మీకు కూడా ఇది కొంచెం ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యాక ఏదైతే లైవ్లో చూపించి వాళ్ళు కూడా ఏదైతే ఫేర్గా చేస్తాం. మీకు ఆ దాంట్లో దాచిపెట్టేది ఏమి ఉండదు, బట్ డెఫినెట్గా ఇట్ విల్ రివీల్ థింగ్స్. ఎక్కడ పోతారు కానిస్టేబుల్ అదుపులో, ఎక్కడ పోతాను ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, ఫేర్గా చేస్తాం. ట్రాఫిక్ పోలీసులకి కానిస్టేబుల్ కింది స్థాయిలో పనిచేసే వారికి ఎట్లాంటి సూచన చేశారు సార్? ఎందుకంటే చలాన్ పోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాలేదు. ఇక్కడ మనం ఇప్పుడు మీరు అడిగేవాళ్ళు, నేను చెప్పేవాడిని. ఎప్పుడు కూడా అడిగేవాళ్ళకి చెప్పేవాళ్ళు కొంచెం ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని ప్రకారం మెరిట్స్ ప్రకారం 100% మీకు దాని ప్రకారం చేస్తాం, ఫేర్గా చేస్తామని చెప్తున్నా. డెఫినెట్గా చేస్తాం.